ఒక అందమైన కుటుంబం ఉంది. తల్లి, తండ్రి, కూతురు, తర్వాత పుట్టిన కొడుకు. ఈ అందమైన కుటుంబంలో ఆ అందమైన అమ్మాయికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. తన తల్లి తమ్ముడితోనే వివాహం నిశ్చయమైంది. సొంత మేనమామతో వివాహం. ఈ కొద్ది రోజుల్లో వివాహం ఉంది. వివాహ సమయం దగ్గర పడుతుండగా బిడ్డింటి నుంచి వెళ్ళిపోయింది. వివాహ సమయం దగ్గర పడుతుంది, బిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఒక ఉత్తరం రాసిపెట్టి. ఆ మేనమామ, తమ్ముడు, తల్లి వెతికితే ఆమె బెడ్రూమ్లో ఒక ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరంలో ఏమనుందో తెలుసా? అమ్మా, తమ్ముడు, మామయ్య, నేను ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్న ఒక భయంకరమైన నిజాన్ని మీ ముందు పెడుతున్నాను. చెప్పలేక ఇన్నాళ్ళు సతమతం అయిపోయాను. ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మన నాన్నే. చాలా క్రూరుడు, అస్సలు మంచోడు కాదు. నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, చాలా నీచుడు. ఇలాంటి పరమ నీచుడు ఉన్న ఇంట్లో నేను ఉండలేను. చాలాసార్లు చచ్చిపోవాలనుకున్నాను, మీకు చెప్పలేక వెళ్ళిపోతున్నానమ్మా. దయచేసి నా కోసం వెతక్కండి, దయచేసి నా కోసం వెతక్కండి, నేను వెళ్ళిపోతున్నాను అని ఆ ఉత్తరంలోని సారాంశం. అది చదవగానే బావ మీద పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు కదా మేనమామ, ఎక్కడ లేని కోపం వచ్చింది. చాలా గట్టి కొట్టాడు, తల పగిలిపోయేలా కొట్టాడు. తండ్రి మీద కుమారుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఎగిరెగిరి తనడం ప్రారంభించాడు. తగలరాని చోట తంతున్నాడు. భర్త మీద తల్లికి విపరీతమైన కోపం వచ్చింది. అనరాని మాటలు అంటుంది, దూషిస్తుంది, చీ అని ముఖం మీద ఉమ్ము కూడా వేసేసింది. ఇవన్నీ భరిస్తున్నాడు. ఆ తండ్రి చచ్చిపోయాడు. వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోయాడు. కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒకరోజు వెళ్ళిపోయిన అమ్మాయి మరలా తిరిగి వచ్చింది. వీళ్ళు వెతికారు, అలిసిపోయారు, దొరకలేదు. కొన్ని నెలల తర్వాత వెళ్ళిపోయిన అమ్మాయి మరలా అదే సూట్ కేసుతో తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత అమ్మ, మేనమామ, తమ్ముడు ఆప్యాయంగా పట్టుకొని లోపలికి తీసుకెళ్తున్నారు. అమ్మ, ఎప్పుడు తిన్నావో ఏమో, కాసింత భోజనం పెట్టమంటున్నారు. ఆ దుర్మార్గుడు చచ్చాడు, ఇక నీకు ఏ భయం లేదు. ఆ నీచుడు చచ్చాడు, ఇక నీకు ఏ భయం లేదు అంటుంటే ఈ అమ్మాయికి ఏం అర్థం కావట్లా. ఇంతకీ చచ్చిన నీచుడు ఎవరు, చచ్చిపోయిన నీచుడు ఎవరు, ఏం అర్థం కావట్లా. లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ఏం అర్థం కావట్లేదు. ఏదో ఊహించుకుని వచ్చింది. నేను రాసిన ఉత్తరం వీళ్ళు చదవలేదా అన్న మీమాంస ఆమెలో ఉండిపోయింది. అసలు నేను ఉత్తరం రాశాను కదా, వీళ్ళు నన్ను ప్రేమించరనుకుంటే ఎందుకు ప్రేమిస్తున్నారు, నన్నెందుకు చేరదీస్తున్నారు? రాశాను కదా, వీళ్ళు నన్ను ప్రేమించరనుకుంటే ఎందుకు ప్రేమిస్తున్నారు, నన్నెందుకు చేరదీస్తున్నారు, నన్నెందుకు వీళ్ళు లోపలికి తీసుకెళ్తున్నారు, నాకెందుకు భోజనం పెట్టాలనుకుంటున్నారు, ఇంతకీ ఎవరు చచ్చిపోయారని చూస్తే ఫోటో కనబడుతోంది. తండ్రి ఫోటో దండేసేసి ఉంది. గుండె పగిలిపోయినంత పని అయింది. నాన్నగారు చచ్చిపోయారా? ఇంతకీ వీళ్ళు ఇందాక నుంచి చచ్చిపోయాడు నీచుడు అంటున్నది నాన్నగారా? అవును, నాన్నగారే. వెంటనే తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళింది. ఒక పర్సనల్ లాకర్ ఉంది, అది వాళ్ళ నాన్నగారికి తనకి మాత్రమే సంబంధించిన లాకర్. కీ ఓపెన్ చేసింది. అందులో తాను రాసిన ఉత్తరం అలాగే ఉంది. ఏ ఉత్తరం అయితే రాసి పెట్టి వెళ్ళిపోయిందో, వివాహం దగ్గర పడుతున్న సమయంలో, కొద్ది క్షణాల్లో వివాహం జరుగుతున్న సమయంలో, బంధువులందరూ విచ్చేసిన సమయంలో, ఆ మంచి సమయంలో, ఆ మంచి టైంలో ఆ ఉత్తరం పెట్టేసి వెళ్ళిపోయిందో, ఆ ఉత్తరం ఆ బాక్స్లో అలాగే కనబడుతుంది. దాని వెనక మరో ఉత్తరం ఉంది. ఆ ఉత్తరం తీసింది. ఆ ఉత్తరం తీసిన వెంటనే ఏమనుంది తెలుసా? అమ్మా, నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని నాకు తెలుసమ్మా. నీ ఉత్తరం వాళ్ళకి దొరకకుండా దాచేసింది నేనే, ఈ లోపల పెట్టేశాను. ఎందుకో తెలుసా? మా అమ్మ చనిపోయిన సంవత్సరంలోనే నువ్వు పుట్టావు. నేను చాలా ప్రేమగా పెంచుకున్నాను. ఎంత ప్రేమగా పెంచుకున్నానంటే, మా అమ్మ నన్ను ఎంత ప్రేమగా పెంచిందో నిన్నంత ప్రేమగా పెంచుకున్నాను.
నీకోసం చాలా కష్టపడ్డాను, నీకోసం చాలా శ్రమపడ్డాను, నీకోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, ఎన్నో ఇబ్బందులు బాధలు అనుభవించాను. కానీ నువ్వు ప్రేమించింది, నువ్వు ఎవరితో వెళ్ళిపోవాలనుకుంటున్నావు వాడొక నీచుడు అన్న సంగతి నాకు అర్థమైన తర్వాత, మరలా ఎప్పటికైనా తిరిగి వస్తావన్న విషయం నేను గ్రహించిన తర్వాత, ఇంతమందిలో నా కూతురు జీవితం అంతా ఒక దుర్మార్గురాలిగా, ఒక పనికి మాలిన దానిగా, ఒక చండాలపు దానిగా, ఒక అసహ్యకరమైన దానిగా బతకటం నాకు ఇష్టం లేదనిపించింది. ఆ రోజు నువ్వు వచ్చే సమయానికి ఒకవేళ నేను బ్రతుకున్నా, నిన్ను ఒకవేళ నేను ప్రేమతో క్షమించి చేర్చుకున్నా, నీ మీద పడిన మచ్చ మాత్రం నేను తొలగించలేను. అందుకే ఇంతమంది బంధువుల మధ్యలో ఆ ఉత్తరం ఎవ్వరికీ దొరకకూడదు అనుకున్నాను. మరి ఎందుకు వెళ్ళిపోయింది కూతురు? నీ కూతురు ఎందుకు వెళ్ళిపోయిందంటే, నీ మీద జాలి కలగాలి, నా మీద ద్వేషం కలగాలి. చూసిన వాళ్ళందరూ అయ్యో పాపం అని నిన్ను హక్కును చేర్చుకునే విధంగా నీ జీవితం ఉండాలి. చే దరిద్రుడా అని నన్ను అసహించుకునే విధంగా నా జీవితం ఉండాలి. ఒక తండ్రిగా నీ కోసం ఇంతకంటే ఏం చేయగలనమ్మా? నీ కోసం ఇంతకంటే ఏం చేయగలను? ఒక అయిన తర్వాత, మరలా ఎప్పటికైనా తిరిగి వస్తావన్న విషయం నేను గ్రహించిన తర్వాత, ఇంతమందిలో నా కూతురు జీవితం అంతా ఒక దుర్మార్గురాలిగా, ఒక పనికి మాలిన దానిగా, ఒక చండాలపు దానిగా, ఒక అసహ్యకరమైన దానిగా బతకటం నాకు ఇష్టం లేదనిపించింది. ఆ రోజు నువ్వు వచ్చే సమయానికి ఒకవేళ నేను బ్రతుకున్నా, నిన్ను ఒకవేళ నేను ప్రేమతో క్షమించి చేర్చుకున్నా, నీ మీద పడిన మచ్చ మాత్రం నేను తొలగించలేను. అందుకే ఇంతమంది బంధువుల మధ్యలో ఆ ఉత్తరం ఎవ్వరికీ దొరకకూడదు అనుకున్నాను. మరి ఎందుకు వెళ్ళిపోయింది కూతురు? నీ కూతురు ఎందుకు వెళ్ళిపోయిందంటే, నీ మీద జాలి కలగాలి, నా మీద ద్వేషం కలగాలి. చూసిన వాళ్ళందరూ అయ్యో పాపం అని నిన్ను హక్కును చేర్చుకునే విధంగా నీ జీవితం ఉండాలి. చే దరిద్రుడా అని నన్ను అసహించుకునే విధంగా నా జీవితం ఉండాలి. ఒక తండ్రిగా నీ కోసం ఇంతకంటే ఏం చేయగలనమ్మా? నీ కోసం ఇంతకంటే ఏం చేయగలను? ఒక తండ్రిగా నువ్వు వచ్చేసరికి నేను ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే తిరిగి వస్తావో అప్పుడు మా నాన్న నా కోసం ఇంత త్యాగం చేశాడన్న విషయం మాత్రం ఎవ్వరికి చెప్పక తల్లి. కొత్త బ్రతుకు ప్రారంభించు, కొత్తగా మరలా జీవితాన్ని కొనసాగించు. నీ మీద జాలితో దయతో నీ మామయ్య మరలా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడు, చేసుకో, హాయిగా బ్రతుకమ్మా. మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చేయకమ్మా. ఎందుకంటే నిన్ను కాపాడడానికి మళ్ళీ మీ నాన్న ఉండడు. ప్రభువు మన పట్ల చూపించిన ప్రేమ లాంటిది. ప్రభువు మన పట్ల చూపించిన ప్రేమ లాంటిది, వర్ణనాతీతమైన ప్రేమ. అరే, ఇంత ప్రేమ నా తల్లిదండ్రులు కూడా నా పట్ల చూపించలేరే. నా కోసం ఆయన చచ్చిపోవడం ఏంటి? నా కోసం ఆయన శిలువ మీదకి వెళ్ళడం ఏంటి? నా కోసం ఆయన దెబ్బలు తినడం ఏంటి? నా కోసం ఆయన బాధలు భరించడం ఏంటి? నా కోసం ఉమ్ము వేయించుకోవడం ఏంటి? ఒకసారి ఆలోచించండి ప్రియ క్రైస్తవ జనాంగమా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మన బ్రతుకులో నెరవేరుతున్నప్పుడు ఎన్నిసార్లు మనం ఆయన సిలువేస్తాం? ఒక్కసారి సరిపోలేదా? ఒక్కసారి సరిపోలేదా? ఎన్నిసార్లు సిలువేయాలి ఆయన్ని? ఎన్నిసార్లు బాధ పెట్టాలి ఆయన్ని? ఎన్నిసార్లు ఆవేదనకు గురి చేయాలని? ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టాలి ఆయన్ని? తప్పు జరుగుతోంది, జాగ్రత్త. అందుకే పట్టరాని కోపం వచ్చేస్తుంది. ఒక్కోసారి పట్టరాని కోపం వచ్చేస్తుంది. వాక్యాన్ని వక్రీకరిస్తున్నా, దేవుని మోసం చేస్తున్నా, ప్రభువుకు వ్యతిరేకంగా వెళుతున్నా తట్టుకోలేనంత కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన నా ప్రభు, ఆయన నా ప్రభు, నా కోసం ప్రాణం ఇచ్చిన ప్రభు, నా కోసం తన స్వరక్తాన్ని చిందించి నన్ను కొన్నటువంటి నా ప్రభు. నా ప్రభువును వెన్నుపోటు పొడిస్తే నాకు ఇష్టం ఉండదు. నాకు మా అమ్మ కంటే నా ప్రభు ఎక్కువ, మా నాన్న కంటే కూడా నా ప్రభు ఎక్కువ. ఎందుకంటే చాలా సందర్భాల్లో మా అమ్మ నాన్నలే నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయారు, కానీ నా ప్రభువు నన్ను అర్థం చేసుకున్నారు, నన్ను క్షమించారు. ఎప్పుడు నన్ను తీసేయాలి, బయటికి పంపించేయాలి, పాతాళ ద్వారం గుండా నేను వెళ్ళిపోవాలి, కానీ నా ప్రభువు నన్ను పంపించలేదు. అలా నన్ను ప్రేమించి తన హక్కును చేర్చుకున్నారు. నాకు ఆయన వాక్యాన్ని ఇచ్చారు,
నాకు ఆయన తలాంతులు ఇచ్చారు. ఆయన గురించి పాడడానికి, ఆయన గురించి రాయడానికి, ఆయన గురించి వర్ణించడానికి, ఆయన్ని కీర్తించడానికి నాకు ఇంత గొప్ప స్థితిని ఇచ్చారు. ఈరోజు ఈ మైక్ పట్టుకుని ఇక్కడ నిలబడగలిగాను అంటే అది ఆయన చలవ, ఆయన దయ. కాబట్టి ప్రియులారా, మీ అన్నగా, మీ తమ్ముడుగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే: దయచేసి ప్రభువును మోసం చేయకండి. తప్పు, చాలా తప్పు. ఒకవేళ ఎప్పటికే ఆ మోసపూరితమైన జీవితాలు ఉంటే కనుక దిద్దుకోండి. ఆయన ప్రేమను అర్థం చేసుకోండి, ఆయన కృపను అర్థం చేసుకోండి. ఒక్కసారి ఆయన పాదాల చెంతకు వెళ్ళిపోయి ప్రభువా నన్ను క్షమించని అడిగితే తోసేయడు, మరలా గుండెలకు హత్తుకుంటాడు. అది ఆయన ప్రేమ. తోసేయడు ఆయన, మరలా గుండెలకు హత్తుకుంటాడు, మరలా దగ్గర చేసుకుంటాడు, మరలా నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు నుంచి ఆయన రిలీజ్ అవ్వండి. ఎన్నిసార్లు సిలివేశావో, ఎన్నిసార్లు ఆయనకు బాధ కలిగించావో, ఎన్నిసార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టావో, ఎన్నిసార్లు కళ్ళతో ఆయన సిలువ యాగాన్ని స్క్రీన్ మీద పాటల్లో ఎవడో తీసిన చిత్రాలు చూస్తుంటేనే మనకి ఎలా ఉంటుంది? ఏడ్చేస్తాం, ప్రభువా నా కోసం ఎన్ని బాధలు భరించావు ప్రభువా అని. కళ్ళతో చూడాల, వాక్యంలో చదువుతుంటాం అంతే. అటు ఇటు పోవారు తలలు చుచ్చు, దావీదు కుమారుడా నువ్వు చనిపోయిన వాళ్ళని తిరిగి లేపావట కదా. ఇప్పుడు కూడా మూర్ఖులు మాట్లాడుతున్నారు కదండి, 3 మేకలు వేస్తే చచ్చిపోయాడు, పిక్కొని రాలేకపోయాడు మీ ప్రభుని. క్రూరులారా, మీకు తెలీదు ఆయన మీ పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో. మీకు తెలీదు ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, మిమ్మల్ని ఎంత ప్రేమించాడో మీకు తెలీదు. ఒక్కసారి ఒక్కటి కొడితే పోయేవాడివే పాతాళానికి, మళ్ళీ అడ్రస్ ఉండదు నీకు. కానీ నేను ఎంత ప్రేమించాడు తెలుసా ఆయన. దెబ్బలన్నీ నీకోసమే, ఆ గాయాలన్నీ నీకోసమే, ఆ అవమానాలు నీకోసమే, ఆ ఇరుకులు నీకోసమే, ఆ ఇబ్బందులు నీకోసమే, ఆ శ్రమలు నీకోసమే. అన్ని బాధలు భరించిన మహనీయుణ్ణి అది సరిపోద్ది కదండి, మళ్ళీ ఇంకోసారి సిలివేయడం ఏంటండి? తప్పండి. మళ్ళీ ఇంకోసారి సిలివేయడం తప్పు. కాబట్టి ఆయన ప్రేమ అర్థమైతే ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకండి, ఆయన నామ మహిమార్థమై జీవించండి, మీ తప్పులు దిద్దుకోండి. మరొక్కసారి ప్రభు తన 2 చేతులు చాచి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నావు ప్రభువా? ఒక కొటేషన్ చదివాను, ఒకడు అడుగుతున్నాడట, హౌ మచ్ డు యు లవ్ మీ అని. అప్పుడట హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హార్మ్స్, దిస్ మచ్ అని చెప్పాడట. ఎంత ప్రేమిస్తున్నావు ప్రభువా అంటే, శిలువ మీద తన 2 చేతులు చాపేసి, ఇదిగో ఎంత ప్రేమిస్తున్నాను నిన్ను అని చెప్పాడట. అప్పుడప్పుడు పిల్లల్ని అడుగుతాం, బాబుని అడిగితే, నీకు నాన్నగారు అంటే ఎంత ఇష్టం అంటే ఎంత అంటాడు, అమ్మగారు అంటే అమ్మ అంటే ఎంత ఇష్టం రా అంటే ఎంత అంటాడు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? తన 2 చేతులు చాచి, నేనంటే నీకు ఎంత ఇష్టం ప్రభువా అని అడిగితే, ఎంత నాయనా. He stretched out of his arms, this much I love you, this much he loves you. కాబట్టి ప్రియులరా, ఆయన ప్రేమను తృణీకరించకండి, ఆయన ప్రేమను విడిచిపెట్టకండి, ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకండి. ఒకసారి తలలు వంచండి, అందరూ కూడా అలాగే ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువా నన్ను క్షమించమని.